ప్రపంచ బ్యాంక్ ఇక్కడ అప్పులు ఇస్తూ ఉంటుంది. దీన్ని బ్రాండ్ ఇమేజ్ అంటారా? వీటిని బ్రాండ్ ఇమేజ్ అంటారా చెప్పండి. కాబట్టి చంద్రబాబు గారు కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని తాను చెయ్యని పనుల్ని చేసినట్టుగా, ప్రజలకి ఎప్పుడు ఉపయోగపడని పనులే చేస్తారని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి నేను కూడా ఈ ప్రెస్ మీట్ని చెప్తున్నాను. ఒకే ఒక్క మాట. అమరావతిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు లేదని చెప్పారు. అమరావతిలో ఈరోజు ఎక్కడైనా సరే పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు గజం భూమి కొనుక్కునే పరిస్థితి ఉందా? రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు అమరావతిలో లేదంటే ఎవరికి లబ్ధి చేకూర్చుతుంది అంశం చెప్పండి. ఎవరికి లబ్ధి చేకూర్చుతుంది? బడాబాబులకు కాదా? ప్రజలు కొనుక్కునే దగ్గరేమో, పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే దగ్గరేమో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు. పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుక్కోలేని దగ్గర రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచరు. ఇదే మీ నైజం, ఇదే మీ నైజం. ప్రజలు ఎప్పటికైనా వాస్తవం గ్రహించాలి. పేదల జీవితాల్లో వెలుగులు వెలిగించాలన్నా, మహిళల ముఖాల్లో సంతోషం చూడాలన్నా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 5 ఏళ్లలో పోలవరానికి ఇచ్చిన నిధుల్ని పూర్తిగా పోలవరానికి వినియోగించబట్టే కదా పోలవరం పనులు 80% పూర్తయినాయి. పోలవరానికి గేట్లు బిగించారు. చాలా వరకు పోలవరం పనులు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా, వారే కదా చేసింది ఆ పనులని. ఎక్కడ కూడా నిధులు మళ్లింపు లేదు కదా. నిధులు మళ్లింపు ఉంటే పోలవరం 80% పైగా పనులు పూర్తి ఎలా అవుతాయి? స్టీల్ ప్లాంట్కి గతంలో ఎప్పుడు కూడా డబ్బులు రాలేదు కదా, మొన్నే కదా గ్రాంట్ వచ్చింది, ఫండింగ్ కాదు అది. మరి ఆ డబ్బులు కూడా దేనికి ఉపయోగిస్తారు ఇంతవరకు కూడా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టత చేయలేదు. ప్రైవేటీకరణ చేయమని కానీ వారికి గనులు కేటాయిస్తామని కానీ ఎక్కడైనా మాట్లాడారా ఈ అంశాల మీద? సెయిల్లో విలీనం గురించి అయినా మాట్లాడారా? స్టీల్ ప్లాంట్ గురించి కూటమి ప్రభుత్వానికే స్పష్టం లేదు. ఇటు రాష్ట్రంలో కేంద్రంలో కూటమి కదా ఉంది. కాబట్టి వారు దాని మీద స్పష్టత ఇవ్వాలి. ఏ పని చెయ్యలేక, ఏ పని చేతకాక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో గుడ్డ కాల్చి మీద పడేస్తే ఎలాగా? మీ అసమర్థత, మీ చేతకానితనం గురించి ప్రజలు ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు. మోసపోయామని తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం అమ్మఒడి ఇచ్చారా చెప్పండి? అమ్మఒడి ఇచ్చారా? తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తామని చెప్పి కదా చెప్పారు. 40 సంవత్సరాల అనుభవం ఒక పథకం కూడా అమలు చేయలేకపోయారు కదా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీద మాట్లాడమని చెప్పండి. కేంద్రం నిధులు ఇస్తే అవి పోలవరానికే వినియోగించాలి, స్టీల్ ప్లాంట్కే వినియోగించాలి. లేకపోతే కేంద్రం కూడా ఎందుకు ఊరుకుంటుంది? 5 సంవత్సరాల పాటు నిధులు విడుదల చేశారంటే పోలవరానికి వినియోగించబట్టే కదా. ఇవాళ ఏదో అబద్ధాలు చెప్తే ఎలాగా చెప్పండి? నిరుద్యోగ భృతి గురించి ఎందుకు మాట్లాడాలి ఇంతవరకు? పోనీ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పారు కదా, పూర్ టు రిచ్ అని చెప్పారు కదా, దాని గురించి ఒక అడుగు ముందుకేశారా చెప్పమనండి. జాబ్ క్యాలెండర్ డేట్ చూసుకోవాలి అన్నారు. మారింది కదా సంవత్సరం కూడా 2025 జనవరి 1 వచ్చింది కదా, జనవరి కూడా అయిపోతుంది కదా. జాబ్ క్యాలెండర్ ఎక్కడా? మరి ఈ అంశం మీద మాట్లాడమని చెప్పండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు. ఎక్కడిస్తున్నారు చెప్పమని చెప్పండి. కాపులకి 15,000 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ అని చెప్పారు కదా, ఎక్కడ సమాధానం చెప్పమని చెప్పండి. 5,000 కోట్లతో బీసీలకి ఆదరణ పథకం అని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడట్లే ఈ అంశం మీద? ఉద్యోగులకి సిపిఎస్ అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా మాట్లాడారు సిపిఎస్ గురించి. మరి ఈరోజు మాట్లాడరేంటి?
ఈరోజు మాట్లాడండి, చెప్పమనండి. ఉద్యోగులకి IRDA ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఆ విషయం మాట్లాడరేంటి? రాజేష్ గారు అడగాలి, ఇవి కూడా మీరు ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడగాలి ఏంటి. అట్లాగనే మీరు చూస్తే అన్ని సంక్షేమ పథకాలకి కోత పెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఏడుపు? పోర్టులు కట్టారు, హార్బర్లు కట్టారు, మెడికల్ కాలేజీలు కట్టారు, సచివాలయాలు కట్టారు, వాలంటరీ వ్యవస్థ పెట్టారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన ఉద్దానం సమస్యకు కూడా పరిష్కారం చూపింది జగన్మోహన్ రెడ్డి గారే, శాశ్వత ప్రాతిపదికన. ఉద్దానం సమస్యకు కూడా ఆయన పార్టీలు చూడలా, ప్రాంతం చూడలా, ప్రజలు చూడలా, అక్కడ సమస్య ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సమస్యని మానవతా కోణంలో చూడాలి, అందుకని ఆయన మానవత్వంతో స్పందించారు. వీళ్ళ రాజకీయ కోణంలో. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి పాలన సూపర్ 6 పథకాలు అమలు చెయ్యలేమని, నేను సంపద సృష్టించలేనని, నేను పేద సామాన్య వర్గాలకి ఇచ్చినటువంటి హామీలని అమలు చెయ్యలేనని చంద్రబాబు నాయుడు గారు నిన్న చేతులెత్తేశారు. ఇది పేద సామాన్య వర్గాల్ని మీరు మోసం చేయడం కాదా అని చంద్రబాబు గారిని ఒక్కళ్ళనే కాదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల సమయంలో కూడా సూపర్ 6 అమలు చేస్తాం అని చంద్రబాబు గారు ఓదరగొట్టారు. 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను అద్భుతంగా పాలన చేస్తా జగన్ గారికి మించి అని ఇష్టానుసారం మాట్లాడారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా సూపర్ 6 అమలు చేయించే బాధ్యత నాది, నన్ను నమ్మండి, కూటమికి మద్దతు ఇవ్వండి, ఓట్లు వేయండి అని ఆయన చంద్రబాబు గారితో కలిసి ప్రచారం చేశారు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయలేమని వారు ప్రకటించారు. దీని మీద మీరు స్పందించాలి, పోరాడాలి, సూపర్ 6 అమలు చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. లేదంటే ప్రజల్ని నమ్మించి మోసం చేసిన మిమ్మల్ని కూడా ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, చంద్రబాబు గారి పాలన అంతా కూడా సంక్షేమ పథకాల్లో కోత, పన్నుల మోత, సూపర్ 6 అమలు లేదు. ఇంకో పక్క మాత్రం పన్నుల మోత మోగిస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి 15,000 కోట్ల రూపాయలకి పైగా భారం వేశారు. రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రజల మీద మరొక పిడుగు రేపు ఫిబ్రవరి 1న ఆస్తుల విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారంట. ఇదొక భారం. ఓ పక్కనేమో విద్యుత్ ఛార్జీల పెంపు, మరొక పక్కనేమో భూముల రేట్లు పెంపు చేసి ప్రజల దగ్గర నుంచి పన్నులు విపరీతంగా వసూలు చేసే ప్రక్రియ. ఇంకో పక్కన చూశారుగా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతా ప్రజల్ని చలానాలు కట్టమని కనీసం 1,030 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. పాత చలానాలు కూడా కడితేనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ప్రజల్ని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ సెంటర్లో చూసినా, ఏ సందుగొందులో చూసినా పోలీస్ శాఖ వారు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేసి చలానాలు వసూలు చేస్తున్న మాట వాస్తవం. ఇదేం పాలన? సంపద సృష్టించడం అంటే ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచడం, భూమి రేట్లు పెంచి డబ్బులు లాగేయడం, చలానాల్ని ఇష్టానుసారం వసూలు చేయడం, ఇదా సంపద సృష్టి అంటే?
నేను గతంలో కూడా చెప్పాను 4-5 నెలల కిందట. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ట్యూషన్ చెప్పించుకోండి అని. నేను 4 నెలల కిందటనే చెప్పే మాట. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు ట్యూషన్ చెప్పించుకోండి. ట్యూషన్ చెప్పించుకుంటే బటన్ ఎలా నొక్కాలో తెలుస్తుంది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడంలో సెంచరీకి మించి బటన్ నొక్కారు. జగన్మోహన్ రెడ్డి గారు సెంచరీకి మించి బటన్ నొక్కితే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు డక్అవుట్ అయ్యారు. వాళ్ళిద్దరు ఒక్క పథకం కూడా అమలు చేయాల, డక్అవుట్ అయ్యారు. ప్రజల్ని మాత్రం మోసపూరితంగా రన్అవుట్ చేశారు. వాళ్ళు ప్రజల్ని మోసపూరితంగా రన్అవుట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 135 సార్లకి పైగా బటన్ నొక్కారు. తన 5 ఏళ్ల పాలనలో సరాసరి ప్రతి 14 రోజులకు ఒకసారి బటన్ నొక్కి పేద సామాన్య వర్గాల ఖాతాల్లో, మహిళల ఖాతాల్లో నేరుగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా డబ్బులు జమ చేసి పేద సామాన్య వర్గాల జీవిత ప్రమాణాలు పెంచడానికి